బలిపీఠాల గురించి అందులో మనం నేర్చుకుంటున్నాం. అబ్రహాము తన జీవితంలో అంత ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన ఆత్మీయ స్థితి చేరుకోవడానికి గల కారణం ఏంటంటే తన ఆత్మీయ జీవితంలో ఏమున్నాయి తెలుసా? బలిపీఠాలు ఉన్నాయి. ఆయన కల్దీయుల దేశము అనే ఊరు అనే పట్టణము నుండి వాగ్దానము చేయబడిన కనాను పట్టణం వైపు ప్రయాణం చేసినప్పుడు తన జీవితంలో ఒక్కొక్క మజిలీలో ఒక్కొక్క స్థలంలో అతను చేసిన ఒక మంచి పని ఏంటంటే బలిపీఠం కట్టడం. అందులో ఇప్పుడు వరకు ఎన్ని నేర్చుకున్నామంటే, నంబర్ 1, తన జీవితంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్ష బలిపీఠం ఒకటి కట్టాడు. నంబర్ 2, తన జీవితంలో లోకము నుండి హాయికి బేతేలుకి, ఒకవైపు లోకము ఒకవైపు మందిరం, ఒకవైపు శరీరము ఒకవైపు ఆత్మ, వీటి మధ్యన ఏం చేశాడు తెలుసా? ఒక బలిపీఠాన్ని కట్టాడు. అది ప్రార్థనా బలిపీఠం. తన జీవితంలో తన ప్రార్థన బలిపీఠం ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. నంబర్ 3, అంత మాత్రమే కాకుండా మనం 13వ అధ్యాయంలో చూసాం, తన జీవితంలో సహవాస బలిపీఠం ఉంది. వాటి గురించి కూడా చాలా వివరంగా మనం నేర్చుకున్నాం. నంబర్ 4, ఇప్పుడు వచ్చాం. ఏ బలిపీఠం అంటే సమర్పణ బలిపీఠం. తన జీవితంలో ఈ 4 బలిపీఠాలు తన జీవితంలో ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఏమేమి ఉండాలట? మన ఆత్మీయ జీవితంలో ప్రత్యక్ష బలిపీఠం, దేవుని ప్రత్యక్షత కలిగిన జీవితం మనకు అవసరం. ప్రార్థనా బలిపీఠం, మన జీవితంలో ప్రార్థించే సహవాసము బలిపీఠం మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునితో, సంఘముతో, సేవకునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన బలిపీఠము మనకు ఉండాలి. చివరిది సమర్పణ ఆరాధన బలిపీఠం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. దీంట్లో మొదటి భాగం మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. 1, 2, అదే రీతిగా 5వ వచనం చదువుదాం. ఈ ఆరాధన బలిపీఠం లేకపోతే సమర్పణ బలిపీఠం ఎంత శ్రేష్టమైనదో, ఒక వ్యక్తికి సమర్పణ బలిపీఠం కలిగిన ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలేంటో ఈ అధ్యాయాల్లో మనం చూస్తాం. 22వ అధ్యాయంలో. ఎందుకంటే అక్కడ ఏమని అంటే ఇంగ్లీష్ బైబిల్ ఎనీబడీ బ్రాట్, అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏ మాట తెలుసా? వర్షిప్ అనే మాట మొట్టమొదట బైబిల్లో రికార్డ్ చేయబడింది ఈ వచనంలోనే. నేను వెళ్ళి దేవునికి మొరకుట. ఎంత మంచి కమిట్మెంట్! ఐ విల్ వర్షిప్ అని రాశాడు. ఆయన చేసిన తెలుసా, నాకు చాలా నచ్చిన మాట. ఈ మాట చదివినప్పుడు నేను కూడా అబ్రహాము లాగా జీవించాలని నాకు అనిపించింది. ఆయన ఏం చేశాడట? తన పనివారితో మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కుతాం, అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తాం. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమందిలో ఈ కమిట్మెంట్ ఉందో? అబ్రహాముకి ఉన్నట్టుగానే ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు పనోళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరు ఉన్నారట? పనోళ్ళు ఉన్నారు. ఆ పనోళ్ళకి ఏమన్నాడు తెలుసా? మీరు ఇక్కడే ఉండండి, అక్కడికి వస్తే ప్రాబ్లం. ఈరోజు చాలా మంది దేవుని ఆరాధించడానికి రాకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మీకు ఇళ్లల్లో పనులు ఉంటారు. ఈరోజే ఒక పని ఉంటుంది. అదేం పని? బట్టలు ఉతికే పని. ఈరోజే బంధువులు వస్తారు. చెప్పగలవా? మీరు ఇక్కడే ఉండండి. బట్టలు ఉతికే ఆ వాషింగ్ మిషన్తో చెప్పగలవా? మీరు ఇక్కడే ఉండండి కదా. భోజన ప్రియులు వస్తారు, వారికి చెప్పగలమా? ఇవి మనం చెప్పలేకపోతే దేవుణ్ణి ఆరాధించడానికి మనం వెళ్ళాం. ఈరోజు చాలా మంది రాకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా?
చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. చదువు అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, నానా రకాలైన ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. కెన్ వి సే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆరాధన చేసి వస్తానని. చాలామందిలో ఈ కమిట్మెంట్ లేకపోవడం ద్వారా, బ్రదర్ అన్నారు కదా, సరి అయిన సమయానికి రాలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అన్ని పనులు చేసి వెళ్తామేముంది. నీ జీవితంలో దేవునికి నువ్వు ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక కమిట్మెంట్ అంటూ నీకు ఉండాలా. అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, తన పని వారితో అంటాడు. ఎన్ని పనులు ఈరోజు మనం ఉంచి దేవునికి ఆరాధన చేయడానికి మనం వెళ్తున్నాం. గాడ్ విల్ రికార్డ్. దేవుడు అబ్రహాముకి చెప్పిన ఒకే ఒక అసైన్మెంట్ గురించి ఆయన తీసుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు ఒక్క వచనమే మనం ధ్యానం చేద్దాం. గత నెలలో ఒక మాట మనం ధ్యానం చేశాం. ఏంటంట? ఆదికాండం 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తర్వాత ఆ ఒక్క పదమే మనం ధ్యానం చేశాం. ఎప్పుడు ఈ బైబిల్ కంప్లీట్ అవుతుందో మనకు తెలియదు. అయితే నా ప్రయత్నం, నా సేవా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, ప్రతి వ్యక్తిని క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా చేయుట. ఫర్ దట్ విజన్ ఐఎమ్ డూయింగ్ మై మినిస్ట్రీ. ప్రతి ఒక్కరిని మేక్ పర్ఫెక్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దాని కొరకు నేను చేస్తున్న ప్రయత్నం. ఒక్కొక్క సహోదరుడు ఒక్కొక్క పుస్తకాన్ని మెడిటేషన్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. గూగుల్ మీట్ ద్వారా కూడా కొన్ని పుస్తకాలు ధ్యానం జరుగుతున్నాయి. చాలామంది మిస్ అయిపోతున్నారు. మీ జీవితంలో అంత శ్రేష్టమైన మాటలు మీరు వినలేరు. దేవుని బిడ్డలారా, నేను కోరుకునేది ఏంటంటే, ఏ విధము చేతైనా దేవుని వాక్యం మీకు నేర్పించాలి. ఒకే ఒక కమిట్మెంట్. మీకు ఏదో వస్తాయి, ఏదో జరుగుతాయి, ఏంటంటో వాటి గురించి నా ప్రయాణం కాదు. మర్మమై ఉన్న క్రీస్తు. ఏ క్రీస్తు అట? ఒకసారి తీయండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. నాకు చాలా ఇష్టమైన మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఎలా తెలుసుకోవాలట? మర్మమై ఉన్న క్రీస్తును అరాకొరక యేసు ప్రభు కోసం చెప్పమంటే చెప్పలేని క్రైస్తువులు ఎంతమంది ఉన్నారో. మర్మమై ఉన్న క్రీస్తు, ఆ పదం నాకు చదివితే నాకు ఎంత ఆనందం అనిపించింది తెలుసా? అక్కడి నుండి చదవండి. మర్మమై ఉన్న క్రీస్తును. అది నీకు ఆదరణ ఎప్పుడు వస్తుంది తెలుసా? వెన్ డూ యూ ఫీల్ కంఫర్ట్? డూ యూ నో? నీకు ఆదరణ ఎప్పుడు వస్తుందో తెలుసా? కలవరం లేకుండా, బాధలు లేకుండా చాలా కంఫర్ట్గా నువ్వు ఎప్పుడు ఉండగలవంటే, మర్మమై ఉన్న క్రీస్తును నువ్వు స్పష్టంగా తెలుసుకున్నప్పుడు. పౌలు గారికి తెలుసు మర్మమై ఉన్న క్రీస్తు చాలా స్పష్టంగా. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, చెరసాలలో పాటలు పాడగలిగారు. యోబుకి తెలుసు మర్మమై ఉన్న క్రీస్తు, నా దేవుడు సజీవుడు, ఒక దినం నేను చూస్తానని తన జీవితంలో తనకు తెలుసు. అందుకే ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినా తన జీవితంలో నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాడు. మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలా. ఈ దినాల్లో దేవుని వాక్యం సంఘాల్లో లేకపోవడం చాలా విచారకరం. కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అన్నాడు. ఈ సంగతులు 21వ అధ్యాయంలో మనం చూసాం. నంబర్ 1 అక్కడ ఏమని వ్రాయబడిందంటే, దేవుని యొక్క ప్రత్యక్షత శారాకు అబ్రహాంకి కలిగింది. దేవుని ప్రత్యక్షత అబ్రహాము జీవితంలో, తన కుటుంబ జీవితంలో ఆ అనుభవం అతనికి ఉంది. నంబర్ 2, తాను ఇచ్చిన మాట ఏం చేశాడంటే దేవుడు నెరవేర్చాడు. అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్న సత్యము అబ్రహాముకి అర్థమైంది. నంబర్ 3, తన జీవితంలో ఒక నిర్ణయ కాలం ఉండి
2-3 వచనంలో అక్కడ వ్రాయబడింది. ఏమని ఉంది? నిర్ణయ కాలము. నీ జీవితంలో దేవుడు ఒక నిర్ణయ కాలం పెట్టాడు. ఆ నిర్ణయ కాలం వరకు నీకు నిరీక్షణ ఉండాలా, నీకు ఓపిక ఉండాలా, సహనం ఉంటే గాని దేవుడు తాను చేయదలిచిన పని ఆయన చేయడు. కాబట్టి మన జీవితాల్లో అబ్రహాములాగా నిర్ణయ కాలం కొరకు నిరీక్షణతో కలిగి జీవించడం మనకెంతో అవసరం. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో మీరు చూస్తే, తన కుమారుడైన ఇస్సాకు 8 దినముల వాడైనప్పుడు దేవుడు తనకు నియమించిన నిబంధన ప్రకారం అతనికి సున్నతి చేశాడు. అంటే సున్నతి పట్ల అబ్రహాముకి ఎంత విలువ ఉంది తెలుసా? నిబంధన గురించిన విలువలు గ్రహించిన వాడు అబ్రహాము. ప్రత్యక్షత ఉంది. తన జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్న సత్యం అతనికి తెలుసు. నంబర్ 3, తన జీవితంలో నిర్ణయ కాలంలో ఎక్కడ తొందరపడలే. ఒక్క దగ్గర తొందరపడ్డాడు, ఇస్మాయిల్ వచ్చేసాడు. నాకు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు తొందరపడ్డాడు అనుకో, నీకు ఇస్మాయిల్ వచ్చేస్తాడు. నిరీక్షణ కలిగి నిర్ణయ కాలం వరకు ఉన్నావు అనుకో, ఇస్సాకు వస్తాడు. ఏది కావాలి నీకు అన్నాడు. ఇస్మాయిల్ కావాలా, ఇస్సాకు కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్. మన జీవితంలో కొన్నిసార్లు చాలా తొందరపడతాం. తొందరపడిన తర్వాత ఖచ్చితంగా ఇస్మాయిల్ లాంటి నష్టమే మనకు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, ఆ సంగతుల్లో మరొకటి జరిగింది. ఏంటట? దాసి కుమారుడైన ఇస్మాయిలు ఇస్సాకును ఏం చేశాడట? పరిహసించాడు అని వ్రాయబడింది 8వ వచనంలో. అంటే శరీరం ఒకవైపు ఉంది. ఇస్మాయిల్ని దేవుడు గలతీ పత్రికలో ఏం రాశాడంటే, ఆయన శరీర సంబంధి, దాసికి పుట్టిన కుమారుడు శరీర సంబంధి. ఆయన ఏం చేశాడట? ఆత్మ సంబంధి అయిన ఇస్సాకును పరిహసించడం. శరీరము ఆత్మను వేధించడం, శరీర సంబంధులు ఆత్మ సంబంధుల్ని వేధించడం. అందుకే తన జీవితంలో శరీర సంబంధాన్ని తోలేయమన్నాడు. దాసి కుమారుని నువ్వు పంపించమన్నాడు. తన జీవితంలో శరీర కార్యాల్ని పంపించడం అబ్రహాముకి తెలుసు. మన జీవితాల్లో మనకు కూడా తెలియాలి. అంత మాత్రమే కాదు, తన జీవితంలో ఒక రాజు ఉన్నాడు. చూడండి 22వ వచనం, 21, 22, 23 వచనాలు. 23వ వచనంలో ఏమని ఉంటుందంటే, పరదేశీ అయి ఉన్న ఈ దేశమునకు ఉపకారం చేస్తానని దేవుని పేరట ప్రమాణం చేయమన్నాడు. ఈయన పరదేశి కానీ రాజు అంటున్నాడు, నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యం అండి. సమాధానం కొరకు ఆయన ఏం చేశాడట? ఒక నిబంధనను చేసినవాడు. మన జీవితంలో ఒక మంచి సాక్ష్యం, అదే బెర్షెబా. ఒక సాక్ష్య జీవితం కలిగిన వాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఆ సంగతులు జరిగిన తరువాత అన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రత్యక్ష అనుభవం, మన జీవితంలో దేవుని వాగ్దానం ఆయన ఇచ్చాడు, ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడన్న సంగతి తెలియాలి. మన జీవితంలో నిర్ణయ కాలం వరకు ఓపికతో సహనంతో కనిపెట్టాలా. మన జీవితంలో మన బిడ్డల యొక్క రక్షణ విషయంలో బాల్యంలోనే ఒక బాధ్యత. అంత మాత్రమే కాదు, శరీర వాటి విషయంలో దృష్టి పెట్టక వాటిని పక్కకు నెట్టి ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం దృష్టి పెట్టాలి. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. అంత మాత్రమే కాదు, అన్యులతో ఒక ఒడంబడిక, రాజుతో ఒక సాక్ష్యం, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న సాక్ష్యం కలిగిన వాడు అబ్రహాం. ఇది తన జీవితంలో జరిగిన తరువాత ఒక అద్భుతమైన మాట రాశాడు 22:1. ఏమని అంటే, ఈ ఒక్క అధ్యాయము అబ్రహాము యొక్క జీవితం యొక్క ఆత్మీయ స్థాయి మెట్టు ఎంత ఉన్నతంగా మారిపోయిందో. అదేంటంటే, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఈ మాట నేను ఆఫీస్కి వెళ్ళినా, నేను అక్కడ ఉన్నా, పడుకున్నా, లేచినా దేవుడు నాకు రిపీటెడ్గా గుర్తు చేసిన మాట ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని చేత పరిశోధింపబడినవాడు. ఎంత విలువైన వాడు అండి అబ్రహాం. ఎలాంటి వాడు తెలుసా? ఏదో సాధారణమైన వ్యక్తి కాదు, దేవుని చేత పరిశోధింపబడిన వ్యక్తి. ఈ లోకంలో చాలా పరిశోధనలు జరుగుతుంటాయి, భౌతిక శాస్త్రం మీద కదా, ఎన్నో
ఇంజనీరింగ్లో కానీ, డాక్టర్స్లో కానీ, మెడికల్లో కానీ చాలా వాటి మీద పరిశోధనలు జరుగుతుంటాయి. పరిశోధన చాలా విలువైనది. నా ఆలోచన ఏంటంటే పరిశోధన చాలా విలువైంది. అయితే బంగారు గనులు ఉన్నాయి, పరిశోధన చేస్తారు. ఆయిల్ గనులు ఉన్నాయి, పరిశోధన చేస్తారు. ఇక్కడ ఎవరైనా పరిశోధన చేస్తారా? మా విజయనగరంలో కనపాకలో ఎవడైనా బంగారం గురించి ఎంత తవ్వినా గుండా పిండి అయిపోవడమే తప్ప కదా, ఒక చుక్క క్రూడ్ ఆయిల్ కూడా నీళ్ళే రావట్లేదు. మా తమ్ముడు కరెక్ట్ చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అబ్రహాము పట్ల దేవునికి ఎంత నమ్మకం పెరిగిపోయింది. అబ్రహాముని దేవుడు పరిశోధించను, సురేంద్రపాల్ని పరిశోధించట్లేదు. ఎందుకు తెలుసా? ఎంత ఓడపోసినా తమ్ముడు చెప్పినట్టు క్రూడ్ ఆయిల్ కాదు కదా, నీళ్లు కూడా. అందుకే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. నాకు ఇష్టమైన మాట, చదువుతారా? నాకు చాలా ఇష్టమైన మాట. తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక నాకు చాలా ఇష్టమైన మాట. 2 తిమోతి పత్రిక 195వ పేజీ, 2వ అధ్యాయము 20వ వచనం. రెండు మాటలు అక్కడ, రెండు మాటలు అక్కడ ఉన్నాయి. నాకు ఆకట్టుకున్న, నన్ను నా జీవితాన్ని దిద్దుకోవడానికి దేవుడు అనుగ్రహించిన రెండు మాటలు. నంబర్ 1, గొప్ప ఇంటిలో చాలా పాత్రలు ఉన్నాయి. ఏ పాత్రలట? బంగారము, వెండి చాలా ఉన్నాయి. మన ఇళ్లలో కూడా ఉంటాయి. ఇంటికి వెళ్ళిన వెంటనే పాత్రలు ఉంటాయి. దేనికి పనికిరావు, కనిపించడానికే. డిస్ప్లే ఒకటే, కనిపించడానికి కొన్ని ఉంటాయి, దేనికి పనికిరాదు. ఉప్పు ఉంచడానికి కూడా పనికిరాదు. తమ్ముడు మంచి పదాలు వాడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఏమని రాశాడు తెలుసా? వాటిలో చేరక, బంగారమా వెండియా ఏంటనేది కాదు ఇక్కడ మ్యాటర్. వాటిలో నువ్వు చేరొద్దు, పవిత్రపరచబడిన వారై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. అందుకే సంఘములో మీకు డిస్ప్లే పాత్రలాగా ఉంచడానికి నాకు ఇష్టం లేదు. ఒకరికి ప్రార్థన, ఒకరికి పాట, ఎలాగైనా ఒకరిని తోస్తాను. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కొంతమంది అంటుంటారు, కానీ లేదు ఇది లేదు. ఏ విధము చేతైనా యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా, మేక్ ఎ వెజల్, దేవుని కొరకు పాత్రల్ని తయారు చేయాలి. అది నా తాలూకు ప్రయాస. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ఆ పాత్ర దేవునికి ఇస్తే ఎలాగవుతాయి తెలుసా? ఒక్కసారి తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ కొన్ని పాత్రలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఏ పాత్రలట? అవి రాతి బాణలు అని రాశాడు. 2వ అధ్యాయము 6వ వచనం. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము ఖాళీగా ఉన్నాయి అంతే. దేవుడు చూచాడు. రాతి బాణులు ఉన్నాయి అక్కడ, 6 రాతి బాణులు ఉన్నాయి. ఆచార సంబంధమైన పాత్రలే అక్కడ పెట్టున్నారు. దేవునికి ఆచారాలతో సంబంధం లే. ఏం చేశాడట దేవుడు? ఒకవైపు అవసరత ఉంది, ఒకవైపు ఖాళీ ఆచార సంబంధమైన పాత్రలు అక్కడ ఉన్నాయి. శుద్ధీకరణ ఆచార ప్రకారంగా అక్కడ ఉంచున్నాడు. దేవుడు వాటిని చూచాడు. ఏం చేశాడు తెలుసా? నీళ్లతో నింపుమన్నప్పుడు ఆ పనుల్ని చూసి మెచ్చుకున్నానండి. నా గొప్ప సరదా అనిపించింది. వాళ్ళు ఏమంటే వాళ్ళు తెలుసా? చూడండి అక్కడ ఏమని రాయబడిందంటే, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని, అదండి ఈరోజు నువ్వు ఆచార సంబంధంగానో ఏ పద్ధతి ప్రకారంగానో ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు దేవుడు నాకు చెప్పిన పని ఏంటి తెలుసా? నీళ్లు నింపురా అన్నాడు. వాక్యం అనే నీళ్లు నింపుమన్నాడు అంతే. ఇప్పుడు నేను ఎంతవరకు నింపాలట? అంచుల మట్టుకు, అందుకు చూడండి, ఏ ఒక్క క్షణం కూడా ఇక్కడ దేవుని మందిరంలో
ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా సమృద్ధి అయిన వాక్యం అంచుల మట్టుకు నింపారు అంతే. ఇప్పుడు దేవుడు ఆ నీళ్ళను ఏం చేశాడట? ద్రాక్షారసం. నీళ్లను నేను నింపగలిగితే నీలో ఉన్న స్వభావాన్ని దేవుడు మార్చగలడు. నీళ్ళు ఏమైపోయిందట అంటే రుచి మారిపోయింది, రంగు మారిపోయింది, అది మా అక్క చెప్పినట్టు వాసన మారిపోయింది, విలువ కూడా మారిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో నీళ్లతో నిన్ను నింపగలిగితే ద్రాక్షారసముగా మారిపోతావు. నీళ్లతో నింపగలిగితే రాతి బాణలే దేనికి పనికిరానివే శుద్ధీకరణ ఆచార ప్రకారంగా అక్కడ ఉంది. దేవుని దృష్టి పడింది అంతే. దేవుని పరిచారకులు రెడీ అయ్యారు, నీళ్లతో నింపాడు, దేవునికి మహిమ కలిగింది. చూడండి 11వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దేవుని యొక్క మహిమ, దేవుణ్ణి సూచించే ఒక కార్యం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో జరగవలసిన కార్యం ఏంటి తెలుసా? దేవుణ్ణి సూచించే ఒక బిడ్డగా నువ్వు మారిపోవాలా. దేవుణ్ణి చూపించే ఒక బిడ్డగా, ఒక కుటుంబంగా మనం మారిపోవాలా. మీకు చాలాసార్లు చూపించాను, ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 8:18. దేవుణ్ణి సూచించే కుటుంబంగా మారిపోయారండి. దేవుని బిడ్డలారా, దేవుని గూర్చిన సాక్ష్యం ఇచ్చే సూచనలుగా మనం మారిపోతే దేవుడు ఎంత సంతోషిస్తాడు. దేవుని యొక్క మహిమ అక్కడ కనబడింది. అందుకే మన జీవితంలో మన పరిచర్య, మన ప్రయాస, మన పని దేవుణ్ణి సూచించేదిగా ఉండాలి, దేవునికి మహిమ కలిగేదిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అబ్రహాం. పరలోకము నుండి దేవుడు చూచాడు. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. అవసరమైతే ఈరోజు ఈ ఒక్క వచనంలో 2 మాటలు మనం ధ్యానం చేస్తాం. చాలా జాగ్రత్త విందాం. అబ్రహాము ఎన్నిక. ఈరోజు నీవు నేను దేవుని చేత పరిశోధింపబడిన వ్యక్తులుగా మారితే దాని వలన కలిగే ప్రయోజనం ఎంత గొప్పది తెలుసా? చూడండి, అక్కడ వ్రాయబడింది ఒక మాట, 12వ వచనం. దేవునికి ఇప్పుడు కనబడిందంట. అంటే పరిశోధన దేనికి? పరిశోధన దేనికంటే మన జీవితాల్లో పరిశోధన గురించి మనం వింటే కొన్ని రహస్యమైన వాటిని బయటికి, పరిశోధన వల్ల ఏమి జరుగుతుంది? కొన్ని రహస్యమైనవి బయటికి వస్తాయి కదా. కొన్ని విషయాలు బయట దాగి ఉన్న విషయాలు బయటికి కనిపిస్తాయి పరిశోధన వలన. దేవుని బిడ్డలారా, ఆయన దేవునికి భయపడువాడని దేవునికి కనబడిందట. దేని వలన తెలుసా? పరిశోధన వలన. ఈరోజు నీ జీవితం దేవుని చేత పరిశోధింపబడితే దేవునికి కావలసిన వనరులు నీలో నుండి ఎన్ని వస్తాయి తెలుసా? చాలామంది ఏంటి శోధన 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాతాను వలన కలిగే శోధన, 2 దేవుని వలన కలిగే శోధన. దీన్ని మనం ఎలా గ్రహించగలము, ఎలా తెలుసుకోగలము అంటే, సాతాను ద్వారా కలిగే శోధన ఎప్పుడు నీ అడుగులు పాపం వైపు వెళ్తుంటాయి. అప్పుడు నువ్వు గమనించాలా, ఇది సాతాను ప్రేరణ. శోధన సాతాను యొక్క ప్రేరణతో వచ్చే ప్రతి అడుగులు దేవునికి దూరం అవుతుంటావు, పాపానికి నువ్వు దగ్గర అవుతుంటావు. అది ఎవరి వల్ల కలుగుతుంటదంటే సాతాను వల్ల. అదే దేవుని వల్ల కలిగే ప్రతి శోధన అంటాడు. చూడండి, యోబు అంటాడు, ఒక అద్భుతమైన మాట అంటాడు. యోబు గ్రంథం ఎంత మంచి మాట అతను అంటారంటే 23వ అధ్యాయం 23:10. యోబు గ్రంథం 23:10. అప్పటికే యోబు యొక్క శరీరం ఎలాగుంది తెలుసా? శరీరం చీకిపోయిందండి, శరీరం అంత పాడైపోయిందండి. లోకపరంగా చూస్తే తన స్నేహితులు ఏడుస్తున్నారు, అయ్యో ఇంత భాగ్యవంతుడు ఇలాగ అయిపోయాడా. దూరం నుండి చూసి ఏడుస్తున్నారట. అలాంటి దుస్థితిలో యోబు ఉన్నారు.
కానీ దేవుని విషయంలో మాట్లాడినప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుని దృష్టిలో ఈయన ఎలా ఉన్నాడు? మనుషుల దృష్టికి చీకిపోయినోళ్ళలాగా ఉంటాడు. కానీ దేవునికి శుద్ధ సువర్ణం, ప్యూర్ గోల్డ్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ప్యూర్ గోల్డ్? అన్ని మసక గోల్డ్. దేవుని దృష్టిలో ఒక శోధన ఎంత విలువైంది తెలుసా? నువ్వు అనుకుంటున్నావు, శోధన నాకేంటి, ఇది ఈ కష్టాలు నాకేంటి? శోధన యొక్క విలువ అబ్రహాముకి తెలుసు, శోధన యొక్క విలువ యోబుకి తెలుసు, శోధన ఎంత అవసరమో దేవునికి తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ వలన, ఎంత మంచి మాట! పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని బలవంతంగా ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడట? అరణ్యమునకు. దేనికి తీసుకెళ్ళాడట? శోధింపబడుటకు. ఆత్మదేవుడు సహాయం చేస్తున్నాడు. చక్కగా 3 పూటలు తిని హాయిగా పడుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అని చెప్పుకుంటే అందులో ఏం మజాలే. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు యేసు ప్రభుని అరణ్యమునకు శోధింపబడుటకు కొనిపోయాను. అందుకే యాకోబు, యేసు ప్రభు సహోదరుడైన యాకోబు పత్రిక 1:12 రాస్తాడు. ఎంత అద్భుతమైన మాట రాస్తాడు తెలుసా? ఏంటంటే ఆ మాట, శోధన ధన్యుడు. అక్కడ ఏమని ఉంటుందంటే, శోధన వాడు ధన్యుడు అంటాడు. ఎవడా ధన్యుడు అంటే, నిలిచిన వాడైతే. ఆ పదం ఉంటుంది. శోధనలో నువ్వు నిలబడాలి. శోధనలో నువ్వు కూలిపోతే, శోధన నుండి నువ్వు పక్కకి తప్పుకుంటే, నాకెందుకులే శోధన అని నువ్వు అనుకుంటే, అక్కడ ఉంటుంది. అక్కడ ఒక మాట రాస్తాడు. ఆ 12వ అధ్యాయం 12వ వచనం చివరి మాట, జీవ కిరీటం. నీకు శోధన కనిపిస్తుంది, దేవునికి జీవ కిరీటం కనిపిస్తుంది. ఈ ఎండ్లో శోధన, డెస్టినేషన్లో, సోర్స్లో ఏమో శోధన ఉంది, డెస్టినేషన్లో జీవ కిరీటం ఉంది. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? శోధన చూపిస్తాడు. ఇది మరి చూపించాడు. అందుకే చాలా మంది శోధన వద్దులే, శోధన నుండి తొలగిపోతుంటారు. శోధనలో విశ్వాసాన్ని కాపాడుకోకుండా విడిచిపెట్టేస్తుంటారు. మన జీవితాల్లో మనం ఎలా చేయాలి తెలుసా? దేవుని చేత పరిశోధింపబడు. అందుకే దేవుడు ఒక మంచి పాఠశాల. ఇది దేవుడు మనకిచ్చిన ప్లాట్ఫామ్. అందుకే అక్కడ రాస్తాడు. ఏమంటాడు తెలుసా? అక్కడ తీయండి, ఆదికాండం 22వ అధ్యాయం. ప్రతి మాట, ప్రతి అక్షరం జాగ్రత్తగా మనం పరిశోధించాలి. ఎంత శ్రేష్టమైన విషయాలు మనకు వస్తాయంటే, 22వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనం, ఎక్కడ పడితే అక్కడ కాదు. నేను నీతో చెప్పబోవు పర్వతం. అది ఏ పర్వతము? హోరేబు పర్వతం. ఒకసారి టైటిల్ చూసేయండి. ఇక్కడ నువ్వు బలి అర్పించాలి. ఈ శోధనలో నువ్వు నిలబడిన వాడవైతే జీవ కిరీటంను పొందుకుంటావు. ఇది అబ్రహాము యొక్క ఆత్మీయ జీవితంలో తారాస్థాయికి తీసుకెళ్ళింది ఈ అనుభవం. తన జీవితంలో తన శరీరం నలిగిపోతే నలిగిపోవచ్చు, కానీ తన జీవితంలో తన శరీరము, తన ప్రాణము, తన ఆత్మ ఎంతో విరిగి నలిగిపోవచ్చు, కానీ విరిగిన మనసే నీకు ఇష్టమైంది. ఏ మనసు ఇరిగిపోయింది చెప్పమ్మా? ఈ పాట పాడతాం. ఏ మనసు ఇరిగిపోయింది? దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవా, విరిగి నలిగిన మనసే. ఏ మనసు విరిగిపోయింది? దేవుని కొరకు నీ మనసు విడిచిపెట్టేసావా? దేన్ని నువ్వు విడిచేసావో ఒకసారి లిస్ట్ అవుట్ చేయి. పెన్ను పేపర్ పట్టుకొని మనం లిస్ట్ అవుట్ చేయగలిగితే, దేవునికి ఇష్టం లేనిది మాత్రం తక్కువని ఇరిచేస్తుంటాం మనం. దేవునికి ఇష్టమైంది మాత్రం పక్కన, ఇది నా కోసం. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏదేదైతే మన మనసును విరిగిపోయిందో, ఈ లోకాన్ని నేను చూడను ప్రభువా, విరగొట్టేశాడంతే.
ప్రభు, నీ కొరకు ఈ సమయం నాకు ఒక తృణప్రాయం ప్రభు. నీ కొరకు ఇదిగో ఈ లోక సంబంధమైన స్నేహం భక్తుడు విరిచేశాడు. విరిగిన మనసే, ఏ మనసు విరిగిపోయింది? లోక సంబంధమైన వాటి విషయంలో నీ మనసు విరిగిపోవాలా. చాలామంది ఇంత సమయమా, ఇంత టైం అని దేవుని విషయంలో ఏం చేస్తారట, ఇంకా వద్దులే అనేసి జంప్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు లోక సంబంధమైన వాటి విషయంలో మనం విరగొట్టియాలి. దేవుని బిడ్డలారా, పరిశోధన ఎంత ఆశీర్వాదకరమైంది తెలుసా? ఎందుకంటే తర్వాత మనం చదువుతాం. ఈ పరిశోధన దేవుడు చేసినప్పుడు ఏ విషయంలో పరిశోధన చేశాడు? ఒకే ఒకటి చదవండి ఆ మాట. 2వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు వాటి మీద. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నేర్చుకోవాలి. లోకంలో మనం ప్రేమించేవి ఉన్నాయి. నీ ఇరుగు పొరుగు వాళ్ళకి, నీ పాస్టర్కి, సంఘానికి తెలియకపోయినా నువ్వు కొన్నిటిని ప్రేమిస్తున్నావే, అది దేవునికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈరోజు వాటిని తీసుకొచ్చి ఎక్కడ చేయాలట? బలిపీఠం మీద పెట్టుమన్నాడు దేవుడు. ప్రేమించే ఇస్సాకుని తీసుకొచ్చి, అందులో చాలా రిలేషన్, ఎంత ఆ రిలేషన్ ఎడబాటు తట్టుకోలేడు. ఈరోజు అబ్రహాము యొక్క జీవితంలో దేని మీద అయితే తన ప్రేమ ఉందో ఆ ప్రేమను తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టమన్నాడు. ఈరోజు అది శోధన. దాని మీద దేవుడు ఈ లాబొరేటరీలో అబ్రహాము యొక్క ప్రేమను తీసుకొచ్చి అక్కడ పెట్టమన్నాడు. అంతే, సర్టిఫికెట్ చేసేవాడు దేవుడు. ప్రేమ ఎంత బలమైందంటే ప్రసంగి కూడా అంటాడు, ప్రేమ చాలా బలమైనది అంటాడు. మరణము కంటే బలమైంది. ఎస్, దావీదు గురించి ఏమని వ్రాయబడింది తెలుసా దేవుని లేఖనాల్లో? దావీదు సింహాన్ని చంపగలడు, దావీదు ఎలుగుబంటిని చంపగలడు, దావీదు గొలియాతును చంపగలడు. కానీ తన జీవితంలో ఒక దగ్గర మాత్రం ఓడిపోయేవాడుగా బైబిల్ రికార్డ్ చేశాడు. దేవుడు రికార్డ్ చేశాడు. చదువుతారు ఒకసారి? నేను ఈరోజు అది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక విషయంలో దావీదు గురించి నేను రాసుకున్నాను. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14:1 చదువుతారా? 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 1. 2వ సమూయేలు గ్రంథం అది గొలియాతుని చంపినాడు, ఫిలిష్తీయుల్ని చంపేసిన వాడు, సింహాన్ని ఎలుగుబంటిని చంపినాడు. అబ్షాలోం అంటే భయపడి పారిపోతున్నాడు. ఎందుకు తెలుసా? అతని మీద ఇతనికి ప్రేమ ఉంది. ప్రేమ దగ్గర ఎలాంటి బలిష్ఠుడైనా ఓడిపోతాడు. ఇది నా అంశం. అందుకే దేవుడు ఆ ప్రేమను తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టమన్నాడు. దావీదు అన్నింటినీ జయిస్తున్నాడు, అబ్షాలోం విషయంలో మాత్రం చూసి పారిపోతున్నాడు. అంతే. ఆ సంగతి యోవాబుకి తెలిసింది. ఎందుకంటే దావీదు గురించి రాయబడింది. ఒకసారి చదువుతారా? దావీదు ఎలాంటి వాడో 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. అంటే దావీదు ఏ స్థాయి, ఏ రేంజ్లో ఉన్నాడో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 10,000 మంది ఒకవైపు కూలిపోయినా నథింగ్. ఎవడు పారిపోయినా అది పెద్ద విషయం కాదు. కానీ ఇతనికి ఏదైనా నష్టం జరిగితే, అంటే ఆ దేశానికి ఎంత ప్రముఖుడో దావీదు. 17వ అధ్యాయం 10వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 17:10. అద్దండి దావీదు యొక్క స్టాండర్డ్. ఆ దావీదు ఇప్పుడు 18వ అధ్యాయము 5వ వచనం. ఈ వాక్యం చదివినప్పుడు నేను ఎప్పుడు ఏడుస్తాను. తండ్రి ప్రేమ కుమారుని పట్ల. చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు సహితము భయపడే వ్యక్తి ఎవరంటే, అలాంటి వ్యక్తులు సహితము దావీదు చూసి భయపడిపోతారు. 10,000 మంది కూలిపోయినా ఒక లెక్క లేదు, కానీ దావీదు నిలబడితే అంత గొప్ప విజయం. అలాంటి దైవజనుడు ఈరోజు
అందుకే మన జీవితాల్లో మనం ప్రేమించే వాటిని దేవుడు తీసేయాలని కోరుతున్నాడు. ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఆరాధన బలిపీఠం కొరకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మనం ప్రేమించే కొన్ని ఉన్నాయి. దేవునికి వ్యతిరేకమైనవి మనం చాలా వాటితో అనుబంధం పెంచుకున్న ఉన్నాయి. అది మన ఆత్మీయ జీవితంలో దేవుడు అంగీకరించకుండా చేసేస్తాడు. అలాంటివి మనం రాబోయే దినాల్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సంసోను దెలీలా గురించి కూడా మీకు తెలుసు. సంసోను బలవంతుడు, 300 నక్కలు పట్టేశాడండి ఆయన. నక్కల్ని పట్టి దానితోక దీనితోక. ఇప్పటికి మన లైఫ్లో ఒక కుక్కని పట్టుకున్నాం. ఎప్పుడైనా కుక్క దగ్గరికి అయినా వెళ్ళడానికి 300 నక్కల్ని పట్టేసి మంటగా పెట్టి ఫిలిస్తీన్ల పొలాల్ని తగలబెట్టేశాడు. ఇలాంటి అతని గురించి కూడా ఒక మాట చూడండి. అది ఈరోజు చదివాను. చాలా నా గొప్ప ఏంటి ఈ ప్రేమలో ఇంత నష్టాలు ఉన్నాయా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ గ్రంథం 15వ అధ్యాయం 15-16 వచనాలు. ఎందుకు అంటావు అంటే టక్కుమని నేను అనుకున్న, ప్రభు ఎప్పుడు నాకు ఇలాంటి దాంట్లో నేను దూకెప్పుడు ప్రభు జాగ్రత్త ఉంటాను. అక్కడ ఒక మాట వ్రాయబడింది 16వ వచనం. బలిష్ఠుడు బలవంతుడు సింహాన్ని చంపేశాడు, ఫిలిస్తీన్ల సర్దాల్ని చంపినాడు. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, నేను నిన్ను ప్రేమించుచున్నావని నువ్వు ఎందుకు చెప్పుచున్నావు అంటే ఇతను చెప్తున్నాడు. అంటే దెలీలా మీద ఇతనికి ఈ ప్రేమ గురించి అవసరమైతే చచ్చిపోతాను అంటున్నాడు. ఇతను చావగోరెను అని వ్రాయబడింది. దేవుని ఆత్మ విడిచిపెట్టడం ఇతను గమనించలేకపోయాడు. ఇదే అధ్యాయము చూడండి. ఒక మాట ఏమని వ్రాయబడిందంటే 20వ వచనం, దేవుని ఎడబాటు తెలుసుకోలేకపోయాడు ఈ పిచ్చి ప్రేమలో పడి. అర్థమవుతుందా? ఈ పిచ్చి ప్రేమ ఏం చేస్తుందట, దేవునితో నీకున్న రిలేషన్ ఏంటో అర్థం చేసుకోకుండా చేసేస్తుంది. అందుకే ఈ లోక సంబంధమైన ప్రేమను మనం తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టగలిగితే దేవునితో సంతోషించగలం. దేవునితో మనం అడుగుజాడలు, దేవుని త్రోవలో మనం. అబ్రహాము దేవుడు అబ్రహాముని పరిశోధించుటలో ఆయన అనుసరించిన విధానాలు రాబోయే దినాల్లో మనం తర్వాత క్లాసులో నేర్చుకుందాం. పరిశోధన చాలా విలువైంది. ఈ మాట గమనించాలి. దేవుని చేత పరిశోధన చాలా విలువైంది. అందుకే యోబు ఏమన్నాడట, నేను శోధింపబడిన తర్వాత దేవుడు యాకోబుని కూడా పరీక్షించాడు. ఎలాంటి మాట రాశాడు తెలుసా? అది చెప్పి నేను ముగించేస్తాను ఈ ఒక్క మాట. తర్వాత దేవుని పిలుపు గురించి, అబ్రహాము యొక్క స్పందన గురించి, అబ్రహాము యొక్క పని పరిచర్య ప్రతిఫలం గురించి రాబోయే దినాల్లో లైన్గా. ఈరోజు దేవుని చేత పరిశోధన, సమర్పణ బలిపీఠం దేవుని చేత అంగీకరించబడాలంటే ఉండవలసిన మొట్టమొదటి లక్షణం దేవుని చేత పరిశోధన. అందుకే మన జీవితంలో దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు పరిశోధింపబడాలా, ముందుగానే పరిశోధింపబడాలా దేవుని చేత. ఏదో వచ్చి డిస్ప్లే లాగా కూర్చొని వెళ్ళిపోవడం కాకుండా ఇది మన జీవితానికి ఎంత ఆశీర్వాదకరమో రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ యాకోబు గురించి వ్రాయబడింది. యెషయా గ్రంథం 48:10 చదవండి. 48:10, నేను నిన్ను పుట్టమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు. అది ఇశ్రాయేల్ సమాజమే కానీ, ఇశ్రాయేల్ కుటుంబాలే కానీ, నేను నిన్ను పుట్టమి వేసి తిని వెండిని వేసినట్లు కాదట. వెండిని ఎప్పుడైనా వేయడం చూసా? సల్ మంట బాగా ఇదేనా, ఇప్పుడు ఇది వేసేస్తే అది ఎలాగవుతాయట, తలలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? అలాగే వేయలేదట. అంటే దానికన్నా డోస్ పెంచాడు దేవుడు. అంటే దేవుని పరిశోధన భక్తుల జీవితాల్లో ఎంత అద్భుతంగా ఉన్నాయో వాటితో, అందుకే అంటాడు, వాటితో పోలిస్తే, ఆ మహిమతో పోలిస్తే మన ఇప్పుడు ఉన్న శ్రమలు నథింగ్ అండి. అంత
పుటమిలో వేసినట్లు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో ఇష్టమైన భార్య రాహేలు చూస్తుండగానే కష్టపడి సంపాదించుకున్నాడు. 2 అడుగులు వేసిన తర్వాత అంతే చచ్చిపోయినాడు. ఇష్టమైన కొడుకు యోసేపు ఎంతో ప్రేమించి అతని గురించి చొక్క చేయించాడు. చూస్తుండగానే నేను యాకోబు దేవుడను అని చెప్పిన దేవుడు కూడా మౌనం అయిపోయాడు. అప్పుడు వరకు యాకోబుతో దేవుడు మాట్లాడిన దేవుడు యోసేపు యాకోబు నుండి దూరం అయిన తర్వాత దేవుడు సైలెంట్ అయిపోయాడు. 13 సంవత్సరాలు దేవుడు సైలెంట్ అయిపోయాడు. మరలా యోసేపు కబురు పంపిస్తాడు, నేను బ్రతుకున్నాను, మా నాన్నని తీసుకురా అంటే, అప్పుడు వెళ్ళాలా ప్రభు అంటే ఎల్లు అన్నాడు. అప్పటికి యోసేపు ఏమై ఉన్నాడట, ఆ దేశంలో ప్రధానమంత్రి గవర్నరు అయిపోయి ఉన్నాడు. అతను రాజు తర్వాత స్థానం అతనికి. ఇది మనలాంటోడు, అవును దేవుడు మాట్లాడుంటే బాగుండేది కదా, చెప్పేస్తుంటే బాగుండేది కదా. యాకోబు ఒకానొక స్టేజ్లో ఏడుస్తూ నేను మృతుల్లో కానికి నేను జారిపోతాను, ఇంకా నాకెందుకు ఈ జీవితం అని బాధపడతాడు అతను. ఒకవేళ పుసుకుమని దేవుడు చెప్పేశాడు అనుకో, నువ్వేం భయపడొద్దు, నీ కొడుకు ఐగుప్తులో ఉన్నాడు, నేను గవర్నర్ చేస్తానంటే ఈయన ఊరుకుంటాడా? అన్నారొద్దు, ఏటొద్దు, ముందు నా కొడుకుని తీసుకొచ్చేస్తాడు. అంటే దేవుని సంకల్పం చాలా సుదీర్ఘంగా ఉంటుంది. నీకు ఇక్కడ శోధన, తర్వాత జీవ కిరీటం ఇక్కడ ఉంటుంది. డెస్టినేషన్లో జీవ కిరీటం. మామూలు సాధారణమైన వ్యక్తి, దమ్ముల్ని ఎదిరించలేని దుస్థితిలో ఉన్న యోసేపు తన జీవితంలో తండ్రి చేత ఎడబాటు పొందినప్పుడు ఎంత బాధపడ్డాడు తెలుసా? ఇబ్బందుల కొలిమి. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలా మంది మనం పరిశోధన దేవుని చేత శోధింపబడకుండా ఉన్నామా? చాలా మంది దేవుని కొరకు ఎన్నో రకాలైన శోధనలు, టెస్టింగ్లు చేయబడుతున్నారు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించగలుగుతున్నాం. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో నిలబడడానికి ఈ సహవాసం, ఈ ప్రార్థనలు. ఇబ్బందుల కొలిమిలో యాకోబుని దేవుడు పరీక్షిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 12 మంది కొడుకుల తర్వాత ఒకే ఒక ఆడపిల్ల. ఎలాగుంటుంది చెప్పండి? పిల్లలందరూ మగ పిల్లలు కదా. ఇక ఒక్క పాప ఉంటే ఆ పాపకి ఎంత అల్లారు ముద్దుగా పెంచుతారు. చూస్తుండగానే ఎక్కడో ఒక దగ్గర పాప మీద దాడి జరిగింది. యాకోబు ఎంత ఏడుస్తాడు తెలుసా? ఎంత బాధపడతాడు తెలుసా? అంటే ఇబ్బందుల కొలిమి నువ్వు అర్థం చేసుకోవాలంటే యాకోబు గురించి మాట్లాడాలి. శోధన అర్థం కావాలంటే యోబు గురించి ఈరోజు ఎందుకు చదువుతున్నాం? ఎవడైనా కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా, హాయిగా, లగ్జరీగా బ్రతికిన సొలొమోను గురించి ఎందుకు వాక్యం చెప్పట్లేదు? సరుకులేదు అందులో. ఈరోజు నువ్వు కంఫర్ట్గా బ్రతుకుతే రాబోయే తరానికి నీ నుండి జీవం వెళ్ళదు. ఎవడి కష్టాలు వచ్చినా సరే యోబు గురించి చదువుతాం, యాకోబు గురించి చదువుతాం, సొలొమోను గురించి ఎవడు చదువు. దీవెన గురించి అన్నప్పుడు మాత్రము ఆ దీవెన ఎప్పుడు మనకు, సొలొమోను దీవెన ఎప్పుడు మనకు రావు. ఆయన నీ రాజ్యం వచ్చునుగా కానీ మేము ఈ సంఘ ప్రార్థన రోజు ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని రాజ్యం ఏంటో, సొలొమోను రాజ్యం ఏంటో అని ఒకసారి మనం చదివాను. ఓరే నాయన, లక్షల కేజీలు పిండిలు చదివాను, ఒకరోజు భోజనమే. ఆ తిండి మాడిపోను కానీ నేను 3 ఇడ్లీలు తినేసరికి కాలు చేతులు నేను పైకి ఎత్తేస్తున్నాను. ఆ జెలుసిలు, అలా సిరప్, ఈ సిరప్ ఇచ్చే మనిషి రాత్రి ఎందుకైనా మంచిదని వెళ్ళి జెలుసిల్ టాబ్లెట్ వేసేస్తాను 3 ఇడ్లీలకే. ఈయన చూస్తే ఓ నాయన, ఆ మాంసం గురించి ఇంకా చెప్పకూడదు, బలిపీఠం దగ్గర మనకెందుకు ఈ గొడవ? ఆ రాజ్యం లేదు, ఆ మహిమ ఇప్పుడు లేదు. దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యం యేసు ప్రభుది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. అందుకే నేను మీకు నేర్పిస్తుంది ఏంటి తెలుసా? నీతి కొరకు ఆకలి పుట్టించడం నా పరిచర్య. ఏదో మామూలు బిర్యానీ కోసం, అన్నం కోసం, టిఫిన్ కోసం, ఇడ్లీ కోసం ఆకలి పుట్టించేది హాస్పిటల్ అయితే, నీతి కొరకు ఆకలి నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన ఆత్మీయత ఏంటంటే, నీ సహోదరునికి నీతి కొరకు నువ్వు ఆకలి పుట్టించాలంతే. అదండి నీ ఆత్మీయత. నీతి కొరకు ఆకలి దప్పులు.
అది పుట్టించగలిగితే నీతి కోసం ఆకలి 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 ఆకలి. దేవుని బిడ్డలారా, ఇబ్బందుల కొలిమిలో పరీక్షించాడు దేవుడు యాకోబుని. నేర్చుకుంటావా? ఈరోజు ఆ శోధన వద్దనేస్తున్నావా? నా జీవితంలో ఇంకా ఎంత నాకు బలం ఉంది, ఈ శోధన నేను తట్టుకుంటాను. అరే, అబ్రహాముకి అప్పటికే 125 సంవత్సరాలు దాటిపోయిందండి. సమయం లేదు. వాగ్దానం వచ్చినంత వరకు ఒక శోధన, వాగ్దానం వచ్చిన తర్వాత మరొక శోధన. తన జీవితంలో ఆ శోధనను ఎలా ఎదుర్కొన్నాడో రాబోయే దినాల్లో నేర్చుకుందాం, మన జీవితంలో నేర్చుకుందాం. ఆ శోధన ఏంటట? నీవు ప్రేమించు వాటిని. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకొని, ప్రతి ఒక్కరు మనం ప్రేమించేది మనకు తెలుసు కదా. దేవుని నుండి మనం తొలగిపోతూ, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి ఇష్టం లేకుండా మనల్ని మార్చే కొన్ని ప్రేమలు ఉన్నాయి. బంధువుల, బిడ్డల, స్నేహితుల, ఈ లోక స్నేహమా? నోట్ డౌన్ ఇట్. బలిపీఠం దగ్గర బంధువులు వస్తే మారిపోతారు, పిల్లలు వస్తే మధురం మానేస్తారు. ఒకవైపు దేవుని సేవ, మందిరము, పరిచర్య, ఒకవైపు తిండి. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు శోధింపబడ్డానికి కొనిపోబడ్డాడు. అందులో ఒక శోధన చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? 3వ వచనమా? 3వ వచనం నేర్చుకుందాం. ఇక్కడ ఆ శోధకుడు వచ్చి, జాక్పాట్ లాంటి శోధన ఇది. నీకు చెప్తున్నాను కదా, రాళ్ళు రొట్టెలు ఎలాగుంటాయి మనకైతే. అప్పటికే యేసు ప్రభు 40 రాత్రింపగలని రాశాడు. అక్కడ ఏమని రాయబడింది? 40 దినములు రాత్రులు, 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట రాత్రింపగలని మరొక దగ్గర ఉంటుంది లూకా సువార్త. 40 దినాల ఆకలి ఎలాగుంటుంది చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధన కాదండి. అబ్రహాముకేమో ఇస్సాకుని తీసుకొచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఏం చేశాడట? రాయి రొట్టె, నీకు పవర్ ఉంది కదా, మార్చా అన్నాడు.